ఖజాంజీ దుర్బుద్ధితో ఆలయ రహస్యాన్ని ఆ ఈజిప్టు వాళ్ళకి అమ్మేశాడు. తరతరాలుగా ఎవరికి తెలియని రహస్యం నాకు చిక్కింది. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసే అవకాశం దక్కింది. మహిమగల ఆ త్రిశూలాన్ని సంపాదించి ఆ మహాశక్తి పీఠాన్ని సర్వనాశనం చేసి వస్తా. ముక్తార్, ఆ పని నువ్వు అనుకున్నంత తేలిక కాదు. భాయిజాన్, నా భర్త ఎంతటి వీరుడో నీకు తెలీదా? ఎంతటి వీరుడైనా ఆ మహాశక్తి పీఠాన్ని ఎవరు తాకలేనంత రక్షణ ఉందంట. ఎవరు రక్షణ? వాళ్ళ దేవుడా? దేవుడిని కాపాడే రక్షకుడు. తరతరాలుగా పీఠాన్ని కాపాడే రక్షకుల వంశస్థుడు, మహాశక్తిమంతుడు, రుద్ర, మహారుద్ర. ఆ మహాశక్తి పీఠాన్ని నాశనం చేయడమే కాదు, నువ్వు చెప్పే ఆ రక్షకుడి తల నరికి తెచ్చి నా భక్తుని కాళ్ళ దగ్గర కానుకగా పెడతాను. మేరీ జాన్, మళ్ళీ ఈ కళ్ళు నిన్ను చూసేది విజయం సాధించి వచ్చాకే. కూర్చో. ఏంటి ఇంత దూరం రమ్మన్నావు? ఏం లేదు, నాకు తెల్లవారుజామున కలొచ్చింది, అది నీతో షేర్ చేసుకుందామని. అవునా? ఆ టైంలో వచ్చిన కళ్ళు నిజమవుతాయా? ఏంటో చెప్పు. అనగనగా ఒక అడవి, అందులో కింగ్ లాంటి ఒక సింహం, దానికి ఓ పీకాకు లాంటి ప్రియురాలు, సపోర్టుగా తమ్ముడు పులి, వండర్ఫుల్ ఫ్రెండ్స్ ఏనుగు, ఎలుగుబంటి. ఈ పవర్ఫుల్ యానిమల్స్ అన్ని కలిసి ఓ ఫ్రంట్ గా ఏర్పడి హంటింగ్ స్టార్ట్ చేశాయా? పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాయి. గైడెన్స్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి గుంట నక్క దిగింది. ఎంగిలికూడు తినే ఆ బ్రోకర్ నక్క ఏకంగా ప్రాజెక్ట్ ని తినేయాలని చూసింది. ఇన్నోసెంట్ ఎలిఫెంట్ మీద అలిగేషన్ వేసింది. బుద్ధి లేని సింహం, బుర్ర తక్కువ సింహం గుంట నక్కని గుడ్డిగా నమ్మేసి ఏనుగుని చంపేసింది. నక్క అక్కడితో ఆగలేదు. మ్యాటర్ లేని ఎలుకబంటి కన్ను మేడం నెమలి మీద పడిందని కట్టుకథలు చెప్పి కిర్రెక్కిచ్చింది. కళ్ళు మూసుకుపోయిన సింహం, ఒళ్ళు మర్చిపోయిన సింహం .5 టెడ్డీ బేర్ ని పాయిజన్ పెట్టి చంపేసింది. ఇంకా నక్క సాటిస్ఫై అవ్వాలా? చివరికి తమ్ముడు పులి మీద తప్పుడు నిందలేసింది. ఎర్రి పప్ప లాంటి సింహం, ఎనకేం జరుగుతుందో తెలియని సింహం తమ్ముడిని కూడా తినేసింది. మోసపోయినందుకు ఇలా కుట్టుకుంటున్నాడు. మోసం చేసి నన్నేం చేస్తాడు? ఇప్పుడు క్వశ్చన్ అవర్, ఈ కల్లో సింహం ఎవరు? నువ్వు. గుడ్. ఏనుగు? మినిస్టర్ నాగరాజు. వెరీ గుడ్. మరి ఎలుగుబంటి? ఎస్పీ మల్లి. ఎక్సలెంట్. పీకాక్? సుకన్య. పులి? దుర్గా. అమేజింగ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నక్కెవరు? నక్కదే ఉందన్న, ఎర్రి నక్క. వెనకాల డైనాసర్ ఉంది. అసలు డైనాసర్లే లేవు, అది స్పిల్బర్గ్ క్రియేషన్. ఇది ఈ గుంట నక్క మ్యానిపులేషన్. ముట్టుకోవద్దు. వీడి చావు చరిత్రలో నిలిచిపోవాలి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి. ఇంకా ఎందుకు బతికున్నానా అని కుమిలిపోవాలి. వీడే నన్ను చంపు అని మనల్ని బతిమాలాలి. అక్కడి నుంచి పంచుకొక్కటి చొప్పున పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మనం పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలే తీయించావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. సినిమాలో కిల్లింగ్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకన్నా మన రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రలో రకరకాల మంటలు ఉంటాయి. చేతుల్ని చెరుకు మిషన్ లో పెట్టేయడం, తలకాయ మీద మేకలు కొట్టి చంపేయడం, గుండెకాయ మీద డ్రిల్లింగ్ మిషన్ పెట్టి చంపేయడం. రే, ఆ డివిడీలని తెప్పించు. రిఫరెన్స్లని చూద్దాం, ఒక ఆర్డర్ వేసుకుందాం. ఫైనల్ గా ఈ మటర్ ఎపిసోడ్ ని 5D లో షూట్ చేసి యూట్యూబ్ లో పెడదాం. ఏ జాకర్, భయంగా ఉందా? నిన్ను చంపకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటి సార్ అది? నువ్వు మాతో డ్రామాలో డాన్సులు వేయించావు కదా, మేం కూడా నీతో ఒక డాన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం. నువ్వు ఆ మెడ్లీలో స్టెప్పులన్నీ కరెక్ట్ గా వేస్తే కన్సిడర్ చేసి వదిలేస్తాం. ఓకే? ఓకే. Nacho re, oh, ఎవడి గజ
నాచోరే నాచోరే ఓ ఎవడే దొంగ దర్జాగా దూరిన దొంగ సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా మామా సినిమా సువిత మామా నీకు సినిమా సువిత మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామా ఇలా ఎలా చచ్చిపోతావురా నువ్వు? నిన్ను ఎన్ని రకాలుగా చంపాలనుకున్నాను రా. నువ్వు చావడానికి వీల్లేదు. మమ్మల్ని ఇంత టార్చర్ చేసి ఇంత ఈజీగా ఎలా చచ్చిపోతావురా నువ్వు? వాడు జోకర్. వాడు ఆఫ్టర్ ఆల్ నేను ఈ గేమ్ లో యూజ్ చేసుకున్న ఒక చిన్న బాల్. నేను పూజించే దేవుడు ఒక్కడే, అది మా నాన్న. అలాంటి మా నాన్నతో కన్నీళ్లు పెట్టించావు. ఈ పాపంలో పార్ట్నర్స్ అందరినీ నీతోనే చంపించి ఆ ఎవిడెన్స్ తో నీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ తీసుకొచ్చాను. వన్స్ టికెట్ చేతికొస్తే ఈ శంకర్ చెలరేగిపోతాడు. ఇప్పుడు నేను లీగల్ గా చంపే చిక నీ కిస్సా ఖలాస్. ఏంటి నా కార్డ్స్ అన్ని ఎందుకు బ్లాక్ చేశావు? కావాలనే చేశాను. ఆ కార్డ్స్ నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ ఫైనాన్షియల్ ఎబిలిటీ కోసం, ఎవరో ప్లాట్ఫామ్ బెక్కర్స్ కోసం కాదు. ఆపనయ్య, పెద్దవాడివి గనక నీకు ఇప్పుడు దాకా గౌరవం ఇచ్చాను. అదే గౌరవం నువ్వు నాన్నకి ఇవ్వలేకపోతున్నావు. వాళ్ళని ప్లాట్ఫామ్ అంటే నేనే కాదు, పైనున్న నాన్న ఆత్మ కూడా బాధపడుతుంది. రే, ఈ ఆత్మకథలు నేను వినరా. నాన్నకే నిజంగా అంత బాధ ఉంటే ఆమెను ఇంట్లోకి ఎందుకు తీసుకురాలేదు? నీ అంత గొప్పవాడు కదా నాన్న, ఆయనకి నీ అంత ధైర్యం లేదా? తాళెందుకు కట్టలేదు? సొసైటీ, ఇమేజ్, ప్రెస్టేజ్, బిజినెస్ ఇవన్నీ వదులుకున్నాడా? ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు ఆయనకి. నవాబులకి గరీబులకి తేడా తెలియనివాడు కాదు. నువ్వు ఆయన్ని కూడా దాటెళ్ళిపోతున్నావు. అందుకే నీ సోర్సెస్ అని కట్ చేశాను. నాన్న తప్పు చేశాడని ఆయనే ఒప్పుకున్నాడు. దాన్ని దిద్దుకోలేక ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఆ తప్పు నేను దిద్దకపోతే నేను ఇంకో తప్పు చేసినట్టే. ఓకే, ఆయన చేసిన తప్పుల్ని నువ్వు దిద్దు, నువ్వు త్యాగం చెయ్యి. నా చేత త్యాగం చేయించొద్దు. నీ డబ్బులతో అనాథలకి 5 స్టార్ హోటల్ కట్టించుకో, కానీ నా డబ్బుల్లో ఒక్క పైసా తగ్గినా నేను బేర్ చేయను. ఇక్కడి నుంచి ఎవడి కర్మ వాడిది, ఎవడి వాటా వాడిది. ఏమిట్రా ఇప్పుడు ఏమైందని వాటాలు పంచుకునేదాకా వచ్చారు? వాటాలు పంచుకోకపోతే ఆ తర్వాత బజార్న పడేది నేను. నేను బ్రతికుండగానే ఆస్తులు పంచమంటారా? అదే జరగాలి. నీకంటే పెద్దదాన్ని నేను బతికే ఉన్నాను. నేను చెప్తున్నా, పెద్దవాడు ఏం చెప్పాడో అదే చెయ్యండి. అత్తయ్య, ప్రతి విషయంలో నీ చిన్న కొడుకుని సమర్థిస్తున్నావు, భుజానికెత్తుతున్నావు. లేనిపోని దరిద్రాన్ని వాడు మోస్తున్నాడు, వాడిని నువ్వు వెనకేసుకొస్తున్నావు. ఈ పాపం ఇలాగే పెరగనిస్తే చివరికి అప్పులు చిప్పలు తప్ప ఏమీ మిగలవు. నేను చెప్తున్నా, ఆస్తులన్నీ వాటా వేయించండి. స్థిర చరాస్తులన్నీ లెక్కవేసి కడపలో ఉన్న యురేనియం ఫ్యాక్టరీ రాజేంద్రబాబు గారి వాటా కింద, కాకినాడలో ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీ రవీంద్రబాబు గారి వాటా కింద, మిగతా ఆస్తులన్నీ 2 భాగాలుగా డివైడ్ చేస్తే. ప్లీజ్ ఆపండి సార్. భాగాలు వేయాల్సింది 2 కాదు 5. అదేంటి బాబు, 5 భాగాలేమిటి? 2 భాగాలేగా. 2 కాదు 5 భాగాలు వేయండి. అందరికీ న్యాయం జరగాలి. మొదటి భాగం అక్కకి, రెండో భాగం అన్నయ్యకి, మూడో భాగం నాకు, నాలుగో భాగం తమ్ముడికి, 5వ భాగం చెల్లెలికి. 5 భాగాలేట్రా? ఇక్కడ లెక్క కడుతుంది భాగాలు, దానాలు కాదు. హక్కున్నాళ్ళకి దానాలు తీసుకునే కర్మ లేదు. ఎక్కడిదిరా హక్కు? ఎవరిచ్చారా హక్కు? అక్రమ సంబంధాలకు కూడా భాగాలు ఇవ్వాలా? సంబంధాలు సక్రమంగానే ఉన్నాయి, పంపకాలే అక్రమంగా జరగకూడదని చెప్తున్నాను. నీ జడ్జిమెంట్ ఎవరికి కావాలి? ఆస్తుల్లో వాటాలు తీసుకునే అర్హత కాదు, అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదు. నాన్నే బతికుంటే ఇదే మాట నిన్ను అడిగేవాడు. తల్లులు వేరైనా మిమ్మల్ని కన్నట్టే వాళ్ళనే కన్నాను, మీకున్న హక్కు వాళ్ళకెందుకు లేదని అడిగేవాడు. నేను మీ అమ్మకు ప్రేమను పంచినట్టే వాళ్ళమ్మకు కూడా ప్రేమను పంచాను. నా రక్తమే కాదు, నా ఆస్తిలో కూడా భాగం పంచాలని తెగేసి చెప్పేవాడు. ఆయన చేసిన పాపంలో భాగం తీసుకునే బాధ్యత మనకు లేనప్పుడు ఆయన సంపాదించిన ఆస్తి అనుభవించే హక్కు మనకుందా? ఎందుకురా ఈ గొడవలంతా? ఆస్తిలో నాకు భాగం వేయండి, నా భాగాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాను. అవసరం లేదు, భాగాలు వేయాల్సింది 2. 2 భాగాలు వేస్తే వాళ్ళు ఏమైపోతారు అత్తయ్య? వాళ్ళెవరు? నువ్వు మోసావా, కొన్నావా, పెంచావా? వాళ్ళు ఆయన కన్న బిడ్డలే కదా అత్తయ్య. ఆయనే లేనప్పుడు
ఆ బాధ్యత నాది కదా. కొడుకు బాధ్యతలు తల్లిని బతికున్నాను కాబట్టి నేను తీసుకోవాలి, లేకపోతే నువ్వు తీసుకోవాలి. ఆయన ఉన్నప్పుడు ఆయన మనసు నేనెప్పుడు బాధ పెట్టలేదు. ఆయన లేరు కదా అని అగౌరవంగా ప్రవర్తించమంటారా? నర్మయ్, ఈ ఇంట్లో నా గొంతు నీ గొంతు ఒక్కటే వినిపించాలి. నా గొంతు కంటే నీ గొంతు ఎక్కువ వినిపిస్తే ఇక మీదట నా గొంతు ఈ ఇంట్లో వినిపించదు. ఏంటి చూడనా, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావేంటి? బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా, ఓనర్లు కాకూడదా? సూర్య అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా నువ్వు ఆగో. చూడనా, నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంట. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్, నోరు మూసుకుని కూర్చో. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్, షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ ప్రస్తుతానికి. చూడరా, నీ వల్ల నాకు బీపీ పెరిగిపోయింది. అప్పుడే ఇలా హామ్ చేస్తాడు. ఈ ప్రపంచంలో మనకు నచ్చనివి చాలా జరుగుతాయి. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ని పెళ్లి చేసుకోవడం నాకు నచ్చలేదు, ఆపగలిగానా? సచిన్ టెండూల్కర్ రిటైర్ అవ్వడం ఎవరికి నచ్చలేదు, ఆపగలిగారా? నేను ప్రాజెక్ట్ పెట్టడం నీకు నచ్చలేదు, ఆపగలవా? నా ప్రాజెక్ట్ కి అగేన్స్ట్ గా జనాభిప్రాయం సేకరించావు, ఇప్పుడు నీ చావుకి జనాభిప్రాయం సేకరిస్తా. మన ఏరియా డెవలప్మెంట్ కోసం నేను పెట్టబోతున్న ప్రాజెక్ట్ ఆపడానికి వీడు ప్రయత్నించాడు. వీడిని చంపడం తప్పని మీలో ఒక్కడు చెయ్యెత్తినా వీడిని వదిలేస్తా. నాకు అగేన్స్ట్ గా ఎవడైనా చెయ్యెత్తితే వాణ్ణి కూడా చంపేస్తానని భయపడద్దు. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేనింత పబ్లిక్ గా ఎందుకు చంపుతున్నానో తెలుసా? మళ్ళీ నా ప్రాజెక్ట్ ని ఆపాలన్న ఆలోచన ఎవ్వడికి రాకూడదు. నన్ను చంపినంత మాత్రాన ప్రాజెక్ట్ పూర్తవదు. ఫైల్ ఆల్రెడీ కలెక్టర్కి చేరిపోయింది. అన్నా, ఆ కలెక్టర్ నేను చేద్దాం. ఆగండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాట్లాడరే. హరి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాం. వాడింటికి నువ్వెళ్ళడం ఏంటమ్మా? ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కాలనుకుంటారు, కానీ మీకేమైంది? ఒక్కొక్క అంతస్తు దిగిపోతున్నారు. మెట్లైనా అంతస్తులైనా నేల మీద కట్టాల్సిందే. ఈ తత్వాలు తర్కాలు వినిపించమనడం లేదు. ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, మర్యాద ఉంది. దాన్ని నేలపాలు చెయ్యొద్దని చెప్తున్నా. ఈ ఇంటి మనుషులు ఎక్కడ మురికి వాళ్ళ బ్రతకటం మనకు గౌరవేనా? వాళ్ళని కనీసం మనుషుల్లాగా చూడపోవటం మనకు మర్యాదేనా? ఈ రోజు వాడింటికెళ్లారు, నగలు చీరలు డబ్బులు ఇచ్చారు. రేపు వాళ్ళని ఈ ఇంట్లో చేరుస్తారు. వాళ్ళు ఈ ఇంటి వాసాలు లెక్కపెట్టి వాటాలు అడుగుతారు. పరిస్థితి అక్కడి దాకా రానివ్వద్దు. వాళ్ళు అలాంటి పనులు చేసే మనుషులు కాదత్తయ్య. సలహా ఇస్తున్నావా, హామీ ఇస్తున్నావా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వెలా చెప్పగలవు? వాళ్ళల్లో ప్రవహించేది నా భర్త రక్తం కనుక. మీకెదురుగా నేనెప్పుడు మాట్లాడలేదు అత్తయ్య. నా భర్త మాట నిలబెట్టడం కోసం మొదటిసారిగా మాట్లాడాను. క్షమించండి. హ్యాపీ బర్త్డే సార్. రాముజీ,
మీ బర్త్డే గిఫ్ట్ కింద మీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేసాం. అబద్ధం. పవర్ ప్రాజెక్ట్ మీద స్టే ఎత్తేమని అప్పీల్ చేశాను. యదవని చేశాడు. వారం రోజుల్లో మీ చేతికి ఆర్డర్స్ వచ్చేస్తాయి. బేడీలు వస్తాయి. గెస్ట్లు అందరూ వచ్చారు, కేక్ కట్ చేయకుండా ఎవరి కోసం వెయిటింగ్? నా జాను కోసం. ఎవరు మిస్ గారి జాను? సుకన్య, దాము గర్ల్ ఫ్రెండ్. సాంప్రదాయానికి పెట్టింది పేరు. వావ్, గార్జియస్, మెస్మరైజింగ్, స్పెల్ బౌండింగ్. యు ఆర్ లుకింగ్ సో సెక్సీ బేబీ, సో సెక్సీ. ఇడియట్. అరే నేనేమన్నానయ్య బాబు, సెక్సీగా ఉన్నావని కాంప్లిమెంట్ ఇచ్చా అంతే. పొగిడితే ఫ్లాట్ అయిపోవడానికి తను ఫాస్ట్ గర్ల్ కాదు, సెక్సీ కిక్సీ అంటే ఫీల్ అవుతాయి. సారీ చాను, ఏదో తెలియకనేశాడు. కోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి తొందరగా ఫినిష్ చేయాలి. వద్దు జీ, ఆగండి జీ. అవతల దొరుకుతున్న ఘోరాన్ని ఆపుకుంటే నన్ను ఆపుతావంటే? ఇప్పుడు ఏం జరిగింది? ఎస్పీ గారు సుకన్య గారి ఇంటికి వెళ్తే తప్పేంటి? ఇద్దరు దామను కాపుతలేగా, ఒకరు క్లోజ్ ఫ్రెండ్, ఇంకొకరు గర్ల్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఇక్కడ ఉండగా అక్కడ వాళ్ళ పని సూరిజీ, మీకు ఇదే బ్యాడ్ హ్యాబిట్. కడుపుని ఆగదు, ఎక్కడ చూసినా ఎక్కడ మర్చిపోవాలి. దాము సుకన్యని మర్చిపోవాలి. సూరి, ఏంటి నువ్వు అనేది? అలా నంగ నచ్చరా నా ఒక్క చూస్తావేంటి? రికార్డ్ చేసినంత రిప్లై చేసి వినిపించు. వద్దు జీ, వినిపించమంటాను కదా. నా వల్ల కాదు జీ. నీ వల్ల కాదా? కాదు. మధ్య ఆటో నా వల్ల కాదు. ఇంత సీన్ క్రియేట్ చేసి చెప్పకపోతే దామన్ ఊరుకుంటాడా? శంకర్, అసలు ఏం జరిగింది? ఏం లేదండి, నా కర్మ. మన మినిస్టర్ మటర్ నక్సలైట్ల మీద నెట్టేశారు కదా, ఎస్పీ గారికి థ్రెట్ ఏమైనా ఉందని ఫోన్ ట్యాపింగ్ లో పెట్టాం. ఈ షాకింగ్ న్యూస్ బయటపడింది, వినండి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను, నా బతుకు బజారు పాలు చేయకండి. ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ, నీకు నేను ఉన్నాను, డోంట్ వరీ. మీరేదో పొరపాటు పడుతున్నారు, నేను అలాంటి దాన్ని కాదండి. దాముకి తెలియకుండా మేనేజ్ చేసే బాధ్యత నాది, ట్రస్ట్ మీ. నా మైండ్ పని చేయట్లేదు, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. టైం వేస్ట్ చేయకూడదు. పావు గంటలో నీ ఇంట్లో ఉంటాను, గంటలో పని పూర్తి చేస్తాను. పానిక్ అవ్వదు, ఐఎమ్ కమింగ్. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? అన్న కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమైంది? టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా లైఫ్ నాశనం అయిపోయేది. అసలు ఏం జరిగింది? ఎవరు చిన్నలాగే ఉండే ఒక అమ్మాయి మలయాళ సినిమాలో యాక్ట్ చేసిందంట. ఆ డివిడీలు పట్టుకొని నీకు చూపిస్తానని బెదిరించి నన్ను లోకి తీసుకోవడానికి ట్రై చేశాడు. నేను ఒప్పుకుపోయేసరికి ఇలా. దాము, అంత అబద్ధం నమ్మద్దు. నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? దాము, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఐ కాంట్ డూ దట్. నేను ఆ పని చెయ్యలేను. ఎందుకు చెయ్యలేవు? చెయ్యలేనని చెప్తున్నాను కదా. అదే ఎందుకు? చెయ్యలేనంతే. ఏ? బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే, బికాజ్ ఐ యామ్ గే. రేయ్, ఎన్నిసార్లు నా కళ్ళ ముందు గెస్ట్ హౌస్ కి అమ్మాయిని పిలిపించుకున్నా? దాము, అదంతా పబ్లిసిటీ. దేర్ ఇస్ నో పాసిబిలిటీ. ప్రపంచానికి మగాన్ని నమ్మించడానికి నాన్న తంటాలు పడ్డారు. నిజానికి ఐ హావ్ బెక్కే, ఐ హావ్ బెక్కే, ఐ హావ్ బెక్కే. చూసావా జాను, ఎంత నాటకం ఆడుతున్నాడు. ఇప్పటిదాకా మృగంల మీద పడి ఇప్పుడు మగాడే కాదంటున్నాడు. వాడిని నమ్మొద్దు. దాము, నన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని మాత్రం నమ్మొద్దు. షీఈస్ ఎ థర్డ్ గ్రేడ్ లేడీ. ఏమన్నావురా? ఇక నిన్ను బతకనివ్వను, చంపేస్తాను. రాయ్, ఏంట్రా నువ్వు నన్ను చంపేది? నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తాను. ఆగండి సార్, ఆగండి. మీరు ఆయన చంపినా ఆయన మిమ్మల్ని చంపినా డ్యామేజ్ మేడంకే. సూరిజీ ఇలా సినిమా చూస్తారా? లాగండి, లాగండి. మీరు రండి సార్. ఏంటి ఆవేశం? రండి. సర్లే, ఇంక ఊరుకోమ్మా. టైంకి వచ్చి ఆ దుర్మార్గుడు బారి నుంచి నిన్ను కాపాడుకోగలిగావు. ఇప్పుడు దామను ఎలా కాపాడుకోవాలి? ఏం సూరిజీ మీరు అనేది? నేనంటే కదయ్యా, ఆ ఎస్పీ గారి ఎన్కౌంటర్ చేస్తానన్నాడు కదా. ఆవేశంలో 60 అంటాం, అందులో 20 చేస్తాం కదా. రేప్ చేయడానికి డిసైడ్ అయ్యాడు, లేపేయడానికి డిలే చేస్తాడా? ఊరుకోండి సూరిజీ, మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అలా ఏం జరగదు. జరగదా? జరగదు. జరగదా? జరగదు. జరగకపోతే ఓకే. జరగదంటే జరగదని కాదు. ఈ అదర్ లేడీ అట్రాక్షన్స్ చాలా డేంజరస్. మాక్సిమం మర్డర్స్ కి అవే రీజన్స్. రీసెంట్ గా జరిగిన క్రైమ్ స్టోరీ చెప్తాను. సురేష్, రమేష్ అని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. మీలాగే సురేష్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆవిడ కూడా మేడం లాగే పాతివ్రత్యంలో స్వాతిముత్యం. కామ పిశాచి లాంటి రమేష్ కన్ను కామన్ గా ఆ కోహినూర్ డైమండ్ మీద పడింది. కోరిక తీర్చకపోతే బ్రాతల్ కేసులో ఇరికిస్తానని కోతలు కూశాడు. ఆమె నీతులు చెప్తున్నా వినకుండా వైలెంట్ గా రేప్ చేయకపోతే లక్కీగా సురేష్ ఎంట్రై చీప్ నేచర్ ఉన్న ఫ్రెండ్ ని చెత్తకొట్టి ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ప్రాణం తీయకుండా వదిలేశాడు. క్రూవెల్ గా ఆలోచించిన రమేష్ క్రిమినల్ గా మారాడు. పీస్ఫుల్ గా నిద్రపోతున్న సురేష్ ని పీసులుగా నరికేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వేరే ఆప్షన్స్ లేక ఆ మేడం రమేష్ తోనే సెటిల్ అయిపోయింది. ఇక్కడ అలా జరగాలని రూల్ ఏం లేదు, కానీ జరుగుద్దేమోనని చిన్న భయం. చూడు, ఆస్తిలో నాకు భాగం కావాలని హరిగాడు కోర్టు నోటీస్ పంపించాడు. తన వాటా కింద కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని నీ సవతి కొడుకు ఆర్డర్స్. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించాడు. నిన్న లేబర్ ప్రాబ్లం క్రియేట్ చేశాడు. కస్టమ్స్ కి కంప్లైంట్ చేశాడు. మిగతా ఫ్యాక్టరీస్ ని సీజ్ చేయించాడు. చంపేస్తాను వాడిని. ఎవరే మాట నన్నెవరు ఆపరు.
రాజేంద్ర ఆగండి. అత్తయ్య అత్తయ్య తలుపు తెరవండి అత్తయ్య. రాజేంద్ర చాలా కోపంగా ఉన్నాడు. ఏమండి నా మాట వినండి. రండి అత్తయ్య, వచ్చి వాడిని ఆపండి అత్తయ్య. అత్తయ్య కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా. ఏమండి ఆగండి ప్లీజ్. వాడిని అలాగే వదిలేస్తే అన్ని ఊహించేస్తాను. అయ్యో అమ్మా వద్దండి. రాజేంద్ర ఆగండి. రాజేంద్ర ఆగండి. ఎక్కడ్రా ఎక్కడ్రా ఏడి ఆ హరిగాడి. రే గోవిందా, ఇక్కడ ఉన్నా. రా రా. ఏ డౌన్ డౌన్. అబ్బా కట్టిన కాలేజ్ ఆఖరి సరిగా చూసుకుందామని వచ్చావా? రే మన గోవింద ఎండన పడి వచ్చాడు. కూల్ డ్రింక్ ఇవ్వండిరా. స్టాప్ ఇట్. ఏంటి గోవింద అలా మండి పడతావు? ఆ రోజు దీన్ని పడగొట్టి రియల్ ఎస్టేట్ చేద్దామంటే సరే అన్నావుగా. ఆ రోజు సరే అన్నాను, కానీ ఎప్పుడైతే మా నాన్నమ్మ వద్దని చెప్పిందో ఆ రోజే నా నిర్ణయం మార్చుకున్నాను. అసలు ఎవరిని అడిగి నువ్వు ఈ కాలేజీలో అడుగు పెట్టావు? ఎవరిని అడిగదంటే అప్పుడు కాలేజ్ నీది కాబట్టి నీ పర్మిషన్ కావాలి అనేవాళ్ళ. నీ పర్మిషన్ అక్కర్లేదు. నేను కాక ఎవడిస్తాడ్రా? ఎవడిస్తాడు నీకు పర్మిషన్? మీ నాన్నకి పుట్టిన ఇల్లీగల్ కొడుకు లీగల్ గా నాకు రాసిచ్చాడు గోవిందా. ఏ డాక్యుమెంట్ చూపించండి. ఇవ్వడానికి వాడేవాడు, స్వాధీనం చేసుకోవడానికి నువ్వెవడు? ఏంటంట్రా? హరిగాడు ఆస్తిలో భాగం కోసం మనకు కోర్టు నోటీస్ ఇచ్చాడు. ఎవడిచ్చాడ్రా వాడికి హక్కు? వాడు వారసుడని ఎవరు డిక్లేర్ చేశారు? ఎవరు డిక్లేర్ చేయని అవసరం లేదు. ఆత్మసాక్షిగా మనమే ఒప్పుకోవాలి. నాన్నగారు ఆత్మశాంతి కోసమైనా ఆస్తిలో సగం ఇవ్వాలన్నయ్య. ఏంట్రా వాడికి అన్నయ్య అలా కాదన్నయ్య. రాను రవి, వాడింత చేశాక ఇంకా క్షమించడం తప్పు. క్షమించి తీరాలన్నయ్య. మనం ఏం కష్టపడ్డాం? చిన్నప్పటి నుంచి వాడి కష్టాల్లో పెరిగి కష్టపడుతూ బతికాడు. వాడికి తోచింది వాడిని చేయని. వాడికి కావాలంటే ఆస్తిలో భాగమే కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. తప్పులు చేసే అవకాశం తమ్ముళ్ళకే ఉంటుంది. అది అర్థం చేసుకున్నప్పుడే మనం అన్నయ్యలు అనిపించుకుంటాం. ఇంత ద్రోహం చేసిన వాడు మనకు తమ్ముడేంట్రా? వాడిని చంపి మనకు మన ఇంటికి పట్టిన పాపాన్ని వదిలించుకుంటాను. వాడు ఎలా బతకాలో నేను ఆలోచిస్తుంటే వాడు ఎలా చావాలో నువ్వు ఆలోచిస్తున్నావు. చంపే అన్నయ్య, చంపే. వాడిని చంపే, కానీ ముందు నన్ను చంపి ఆ తర్వాత వాడిని చంపు. చంపే. నువ్వు మారు. చెప్పొద్దు. నువ్వు ఏం చెప్పినా చేస్తాను. నీకేం కావాలన్నా ఇస్తాను. చనిపోయిన కలెక్టర్ గారు చాలా నిజాయితీపరుడు. ఆయన భార్య దేవత. వాళ్ళ మీద అన్యాయంగా నిందలేసి వాళ్ళ ఆత్మహత్యకి కారణమైంది నేనే. అందరి ముందు నేను చేసిన తప్పు ఒప్పుకున్నాను. నన్ను వదిలేస్తే ఈ ఊరు కాదు, ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. డిసైడ్ చేయాల్సింది డెమోక్రసీ. వీడు చేసిన పాపాలకి వీడిని డిపార్ట్మెంట్ పిచ్చి కుక్కను కాల్చినట్టు కాల్చి పారేమని టికెట్ ఇచ్చింది. ఇది తప్పు అని మీలో ఏ ఒక్కడు చెయ్యెత్తినా వీడిని వదిలేస్తాను. నీకు 15 seconds టైం ఇస్తున్నాను, ట్రై చేసుకో. అసలే అతని పేరు ఎన్కౌంటర్ శంకర్. బిడ్డని కాల్చినట్టు కాల్చేస్తాడు. చెయ్యొద్దమ్మా ప్లీజ్. మనం ఒక ఊరు వాళ్ళం. తెల్లారులేస్తే మొహమొహాలు చూసుకోవాలి. చెయ్యొద్దమ్మా, మీకు దండం పెడతాను. అమ్మా, మీరు చెయ్యెత్తకపోతే ఆ బూచోడు నన్ను కాల్చేస్తాడు. మీకు బోల్డ్ చాక్లెట్స్ కొని ఇస్తాను. చెయ్యొద్దమ్మా. నాకేమవుతు మా డాడీ చాక్లెట్స్ వేస్తున్నారు కదక్క. వచ్చేసారు మా పార్ట్నర్స్ వచ్చేసారు. సబాష్. సిఐ గారు ఒక్కడి చెయ్యి ఎత్తితే చాలన్నారు. మా వాళ్ళు ముగ్గురు వచ్చారు. రే ఎత్తరా చెయ్యి. మేము వచ్చింది సేవ్ చేయడానికి కాదు, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అన్నా. స్టోరీ రౌండ్ ఆఫ్ చేయడానికి. సార్ మీరు ఇచ్చిన టైం అయిపోయింది సార్. సిఐ గారు, నేను చెత్తదవని ఎన్నో పాపాలు చేశాను, కానీ మీరు గొప్పోళ్ళు. అక్క ఇలాంటి కాదే తెలుసు. మరేం చేద్దాం? వీడు కావలసిన వాడు వాడిని తెస్తాడు, కానీ వీడిని తీసుకురా. వెల్కమ్ సార్. ఏం చేస్తున్నారు ఇక్కడ? కచేరీ సార్. బ్రోతలు అసలు కచేరీ ఏంట్రా? బ్రోతల్స్ అండి. నాకు తెలియలేదు.